కుంటాం కదా పిల్లలకు తినేటి వచ్చిన డబ్బాలు వేస్ట్గా వచ్చిన డబ్బాలతో నేను ఇవాళ చెప్తాను ఏమేమి చేయాలనేది. చూడండి, ఇలా వస్తాయి కదా, మనం ఎలాగో మనం కుకింగ్కు వాడుకునే బట్టర్ ఉంటుంది కదా, నేను వంటలలో వేసుకుంటాం కదా, దీంతో పెడితే ఫ్రిడ్జ్లో ఇలా తడైపోయి అంత బాగుంటుంది కదా. మీరు ఈ వేస్ట్ అయిన డబ్బాలతో ఇలా పెట్టుకొని ఇట్లా మూత పెడితే ఇది పడతలేదు కదా, పడతలేనప్పుడు ఏం చేయాలో దీన్ని మూత తీసేసేసి ఇలా పెట్టి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటూ చూడండి, చక్కగా మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా మీకు వాటర్ పోదు, చూడడానికి కూడా బాగుంటుంది. మనకు చెట్లు తెచ్చుకున్నప్పుడు దీనిలో చెట్టుతోటి ఇది వేస్ట్ అయిన డబ్బాని పడేస్తుంటాము, అలా పడేయకండి మీరు. మనం బాసనలు కడిగినప్పుడు స్పూన్స్ ఉంటాయి కదా, తడి స్పూన్స్ను మనం బాసనలు కడిగినప్పుడు స్పూన్లు ఉంటాయి కదా, ఆ తడి స్పూన్లు ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే వాటర్ నీళ్ళన్ని కారినాక మీరు డ్రాలో సర్దుకోవచ్చు. కావాలంటే ఇక్కడ చిన్న హోల్ చేసేసుకొని ఇక్కడ హోల్ చేసేసి ఇలా తాడు కట్టుకుంటే మీకు షింక్ దగ్గర ఒకటి మొల్ల కొట్టేసి కట్టేసుకున్నారనుకోండి, ఈజీగా ఇలా చూడండి, షింక్ దగ్గర వాటర్ అన్నీ ఇందులో నుంచి కారిపోతాయి, అప్పుడు ట్రాలీ వేసుకోవచ్చు. మనం ఒక వస్తువు అమెజాన్లో మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అన్ని డబ్బాలు ఇలాంటి ప్యాకింగ్ అయ్యి వస్తాయి కదా, నేనేం చేస్తానంటే ఇవన్నీ సైడ్లు కట్ చేసేసుకొని, వర్షాకాలం ఉల్లిపాయలు ఖరాబ్ అయిపోతాయి కదా, ఇలా గాలిగా పెట్టుకుంటే అట్ట డబ్బా వేస్ట్ కాదు, చూడడానికి బాగుంటుంది నీట్గా. ఇది గాలితో పెట్టుకోవచ్చు, మనం గాలిలో పెట్టుకుంటే ఈ ఉల్లిపాయలు పాడవకుండా బాగుంటుంది. ఈ వర్షాకాలం ఇది ఒక చిన్న మీకు ఉపయోగపడుతుంది. నేను చూపించిన ఐటమ్స్ మీకు ఉపయోగపడుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.